పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పాలిటెక్నిక్ శాఖ విద్యార్థుల తరఫున కూడా మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారు కళాశాలలో చదివేటువంటి విద్యార్థులంతా కూడా ఒక ఇంజనీర్లుగా ఒక ప్రొఫెషనల్ కోర్సుగా ఈ సింగరేణికే తెలంగాణ ప్రాంతానికే తలమానికమైనటువంటి సింగరేణి ప్రాంతంలో మరి అండర్ మేనేజర్లుగా ఓర్నుమెన్లుగా మేనేజర్లుగా సేవలు అందిస్తున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను మరి ఈనాడు ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా జీవో నంబర్ 97 తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల వీళ్ళ చదువులంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. వీళ్ళు చదివిన చదువుకు కేవలం ఒక లేబర్ కూలీల కింద పడిపోతూ ఉన్నారు. వీళ్ళ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ అంతా కూడా ఎస్పీటీ నుండి తీసేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 50,000 మంది పైచిలకు విద్యార్థులు మరి అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే కావచ్చు, టీచింగే కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఇవాళ రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు పక్కకు పెట్టేస్తా ఉన్నారు. మరి ఇంకొకటి వాళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ చేయాలన్నా కూడా ఇది ప్రామాణికం అవుతూ ఉండే, ఎందుకంటే వాళ్ళ లాటరేటరీ ద్వారా డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండే. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీలో కలపాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ విద్యార్థి డిప్లొమా చదివినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ విద్యార్థి మళ్ళీ ఇంటర్ నుండి చదువుకొని మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలంటే ఆ విద్యార్థి జీవితం మొత్తం కూడా మరి పుస్తకాలకు మరి నాశనం అయిపోతుంది తప్ప వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసి ఈ దేశానికి రాష్ట్రానికి ఎలాంటి పని చేసి. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ఇలా చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి చూస్తూ ఉన్నది. కాబట్టి మీరు విద్యార్థులను నాశనం చేయవద్దు, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన మీరు విద్యార్థుల కోసం ఆలోచన చేయండి, విద్యార్థులకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం ఆలోచన చేయండి. మీరు ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ తీసేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఇలా చదువు కూడా దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే పునరాలోచించి జీవో నంబర్ 97 కనుక వెనక్కి తీసుకోకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండంగా మారుతుంది. విద్యార్థుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ జై తెలంగాణ.